కామారెడ్డి నియోజకవర్గ వ్యాప్తంగా రైతు భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల కోసం గ్రామాల్లో కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో ప్రజాపాలన సభలను అధికారులు నిర్వహించారు. గతంలో దరఖాస్తు చేసిన లిస్టులో పేరు నమోదు కాని లబ్ధిదారుల నుండి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో 10వ వార్డులో ప్రజాపాలన వార్డు సభలను నిర్వహించారు. కొత్త రేషన్ కార్డుల కోసం లబ్ధిదారుల నుండి అధికారులు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రజల కోసం 6 గ్యారెంటీల అమలు కోసం గతంలో దరఖాస్తులను స్వీకరించినట్లుగా స్థానిక నాయకులు తెలిపారు. పేద ప్రజలు ఎవరూ కూడా నష్టపోకూడదనే మరోసారి ప్రజాపాలన నిర్వహించి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలిపారు. మన రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మమ్మేదల్లి షబ్బీర్ గారు సహాయ సహకారాలతోని గత 18 సంవత్సరాల నుంచి రేషన్ కార్డులు కానీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించడం జరుగుతుంది. దాంట్లో భాగంగా కొత్త మా ఫస్ట్ వార్డుకు 40 రావడం జరిగింది. ఇందిరమ్మ ఇండ్లు 271 శాంక్షన్ కావడం ఎలిజిబుల్ కావడం జరిగింది. ఇంకా మిగతా వారి కూడా రావడం జరుగుతుంది. ఎవరు కూడా ఆధార్యపడవద్దు. మొన్ననే మా షబ్బీర్ సార్ గారు కూడా చెప్పారు, రైతు భరోసా ప్లస్ ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్ కార్డులు ప్లస్ మనకి వినడమైంది కాబట్టి మాకు అవకాశం లేదు, ఉందో ఇక తెలియదు. ఎందుకంటే కూలీలకు సంబంధించి లేవు కాబట్టి ఒకటి దీంట్లో ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఎవరైనా రాని వాళ్ళు ఉంటే కూడా పెట్టుకోవడం జరుగుతుంది. మిగతా ప్రభుత్వాలు అందరూ అపోహల పలుకుతారు. ఎవరు దీని మీద ఆధార్యపడే అవసరం లేదు. గ్రామ ప్రజలకు కూడా మా వార్డు ప్రజలకు విడతల వైజ్గా ఇయర్ అందరికి వస్తాయి. తల్లిదండ్రులై ఉండి పిల్లలై లేని వాళ్ళవి కూడా ఇప్పుడు యాడ్ చేయడం జరిగింది. వాళ్ళకి కూడా రేషన్ కార్డు రావడం జరుగుతుంది. కాబట్టి ప్రజలు కూడా ఎవరు కూడా ఆశ్చర్యపడొద్దని నేను ఈ ప్రభుత్వానికి కూడా వినియోగించుకుంటున్నాను. మా గ్రామ ప్రజలకు కూడా మేము వెన్నట్టు ఉండి ఏ సమస్య ఉన్నా ప్రజల తరఫున ఉండి మేము చేయిస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.